విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ని ఆపకపోతే చంద్రబాబు నాయుడు ఏ1 ముద్దాయిగా నిలుస్తారు అని. విశాఖ స్టీల్లో ఉద్యోగులను తీసేస్తున్నారు. ఇది ఆపాలి, ఎవరికి అన్యాయం జరగకూడదని మేము ఏ స్థాయికైనా కూడా పోరాటాలు చేస్తాము అని. చంద్రబాబు వెన్నుపోటు పడుస్తూ ఉన్నారు అని. విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ కాకుండా ఆపుదాం, ఒక్క ఉద్యోగులకైనా తీసేయకుండా ఆపుదామని ఉద్యోగులను తీసేసుకుంటూ వాళ్ళ బెనిఫిట్స్ ఆపేసుకుంటూ ఇక నరేంద్ర మోదీ కంటే ముందు చంద్రబాబు ఏ1 ముద్దాయిగా నిలవబోతున్నాడు అని సిపిఐ రామకృష్ణ గారు మాట్లాడుతూ విమర్శలు చేశారు. అండ్ మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా మతోన్మాదాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని, నీ పప్పులు ఇక్కడ ఉడగవని, నీ ఏషాలు కట్టి పెట్టాలని రకరకాలుగా పవన్ కళ్యాణ్ మీద కూడా విమర్శలు చేస్తూ ఉంటాయి. నాకు ఇమ్మీడియట్గా కలిగిన ఫీలింగ్ ఏంటి అంటే, ఇంటర్నల్లీ నాకు కలిగిన ఫీలింగ్, ఊకోండ్రా బాబు ఇప్పుడు వచ్చి కథలబడుతున్నారు అని చెప్పి ఇమ్మీడియట్గా నా మనసు ఆ విధంగా ప్రతిస్పందించింది. బయటకు మాటలు రాకుండా లోపల అలా మాట్లాడుతూ ఉంటే చూసి ఊకోండ్రా బాబు ఇప్పుడు వచ్చి కథలబడుతున్నారు అని. ఎందుకంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేద ప్రజల వ్యతిరేక నిర్ణయాలు ఒకటన్నా కనిపించాయా? పేద ప్రజల వ్యతిరేక నిర్ణయాలు. కమ్యూనిస్టులు అంటే ఫస్ట్ బలహీనుల వైపు కదా, బలహీనుల వైపులు కదా, పేదల వైపు కదా నిలబడాలి. జగన్ గారి 5 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో పేదలు బలహీన వర్గాలను ఇబ్బంది పెట్టే విధంగా ఏ నిర్ణయం వచ్చింది? ఒక నిర్ణయం చెప్పండి. 30 లక్షల ఇళ్ల స్థలాలు, 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే బాగా చేసావు జగన్ అని చెప్పి ఒక మాట అనలేదు పాపిస్టులు వీళ్ళు. ఆ ఒక మాట అన్న పాపాన పోలేదు. 20 లక్షల మందికి దగ్గర ఇళ్ల నిర్మాణాలు చేపట్టిస్తే బాగా చేసావు జగన్ అని అనలే. అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడ సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అని చెప్పి ఇవ్వనీయకుండా చేస్తే ఏందా ఆ పని చేస్తూ ఉన్నారు చంద్రబాబు, మీ మనుషులు ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఒక మాట అనలే. పేదలకు ఇళ్ల స్థలాలు అక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తే, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను మారిస్తే బాగా చేసావు జగన్ అనలే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని మార్పులు తీసుకొస్తే బాగా చేసావు జగన్ అనలే. 17 మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టితే బాగా చేసావు అనలే. పోర్టులు కడితే బాగా చేసావు అనలే. పేద పిల్లలకి ఇంగ్లీష్ మీడియం విద్య పెడితే, ట్యాబులు ఇస్తే, మంచిగా పౌష్టికాహారం పెడితే, ₹1 లంచం లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అందరి అకౌంట్లోకి పంపిస్తే, పేదవాడికి అడుగడుగున అండగా నిలిస్తే, కరోనా లాంటి కష్ట సమయంలో కూడా ప్రజల పక్షాన్ని నిలిస్తే బాగా చేసావు జగన్ అని చెప్పి ఒక మాట అనలే. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వంచన చేరి తోక పార్టీలుగా ఉండి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వీళ్ళ ఉనికి కోసం అని వచ్చి నాటకాలు ఆడుతున్నారు. వాళ్ళ ఉనికి కోసం అని చెప్పి ఇప్పుడు నాటకాలు ఆడుతూ ఉన్నారు. ఎంతో విలువైన కమ్యూనిజం అనే ఆ పదాలను కూడా వీళ్ళ వల్ల ఆ పదాలకు ఉన్న వాల్యూ కూడా పోయింది. సీరియస్లీ ఒక్క ప్రశంస లేదు వీళ్ళ దగ్గర నుంచి. అంతా చంద్రబాబు పవన్ కళ్యాణ్ సంఘంలోనే దూరారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ ఉనికి కోసం అని చెప్పి మళ్ళీ విమర్శలు చేస్తున్నారు. నాకైతే అలాగే అనిపించింది. బట్ నేను నా ఒపీనియన్ రైట్ కావచ్చు, రాంగ్ కావచ్చు. నేనేమి నా అభిప్రాయంతో ఏకీభవించమని ఎవరికి చెప్పను, కానీ బట్ నాకు కలిగిన ఫీలింగ్ ఇది. ఇప్పుడు వచ్చి ఈ నాటకాలు ఎందుకు? అంతకుముందు మరి ఏమైంది? ఒక్క ప్రశంస లేదు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏమైనా జరిగాయా? రేట్లు పెరిగినాయి అన్నారు. ఇప్పుడు రేట్లు మరి అవును, ₹5 టమాటా కాయలు, ₹10 తెల్లగడ్డలు ఇస్తున్నారు. ₹2 ఎర్రగడ్డలు కేజీ ఇస్తున్నారా? 4 నెలల కిందట ఎక్కువ ఉన్నాయా? 4 నెలల తర్వాత ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా? కూరగాయల రేట్లు, పెట్రోల్, డీజిల్, నూనె ఏమి ఇప్పుడు తక్కువ ఉన్నాయి. ఆయిల్ రేట్లు అప్పుడు ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ. పొద్దుతే సన్ఫ్లవర్ దగ్గర నుంచి పామ్ ఆయిల్ దగ్గర నుంచి ఏది ఇప్పుడు కరెంట్ బిల్లు అప్పుడు ఎక్కువ, ఇప్పుడు ఎక్కువ. ఏంటి వరకే అందరూ కథలే చెబుతారు. అవసరమైనప్పుడు ఊరికే ముసుగులు లైలించుకొని వస్తూ ఉంటారు. ఇన్ని పనులు చంద్రబాబు దగ్గర చేసామంటే రంకెలు వేసేవాళ్ళు ఇంక తోక పార్టీలు కూడా. ఇప్పుడు వచ్చేసి చంద్రబాబు ఏమన్నా వెనుబడి పడుతుండు, పవన్ కళ్యాణ్ ఇట్లా. పవన్ కళ్యాణ్ లాంటి గాలి నాయకులకు గాలి అంటే ఎక్కడ తిరిగితే అక్కడ పోతుంటాడని. అసలు అటువంటి వాళ్ళ నాయకుడు అన్న వాళ్ళు గొప్ప వాళ్ళే, కానీ అట్లాంటి వాళ్ళ సంకలం చేయని చంద్రబాబు నాయుడు గారు అంటేనే డెఫినెట్లీ ఆయన అంత కేంద్రీకృతం చేసే మనిషి. ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి ఆస్తులు, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి సంపద, ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయాలి, 4 వ్యక్తులకు మేలు చేయాలి, ఇటువంటిది. అసలు అమరావతి అని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్కి ఎట్లా మద్దతు ఇస్తారు వీళ్ళు? మళ్ళీ కమ్యూనిస్టులట అంత వాళ్ళ దగ్గర కేంద్రీకరింపబడేదానికి ఎట్లా మద్దతు ఇస్తారు? ఆ రియల్ ఎస్టేట్ వెంచర్కి ఎట్లా మద్దతు ఇచ్చారు? 1000 ఎకరాల భూమి తీసుకురాడు అంతా కనుక 3 పంటలు పండి భూమి ఇంత నాశనం చేస్తూ ఉంటే ఎట్లా మద్దతు ఇచ్చారు? ఇస్తున్నారు.
ఆ నదుల్లో బిల్డింగ్లు కడుతూ ఉంటే, రాష్ట్ర ప్రజలు అందరి మీద అప్పు చేసి ఆడ ఒక దగ్గర ఖర్చు పెడుతూ ఉంటే ఎట్లాయా మద్దతు ఇచ్చారు? ఎట్లా ఇస్తున్నారు? ఇప్పటికైనా వ్యతిరేకించండి మరి. ఇప్పుడు అన్ని కథలు పడుకుంటూ విశాఖల చంద్రబాబు ఏమన్నా, ఈడ పవన్ కళ్యాణ్ ఏమన్నా, ఇవన్నీ కథలు వాళ్ళ ఉనికి కోసం.